కణ విభజనలో చలన దశలో క్రోమోజోములు కణ మధ్య భాగం నుంచి ధ్రువాల వైపుకి ఏ విధంగా చలనాన్ని జరుపుతున్నాయో వివరించడం కోసం ఇక్కడ ఈ వర్కింగ్ మోడల్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. దీంట్లో మనకి క్రోమోజోములు అనేవి కణ మధ్య భాగంలో వరుస క్రమంలో అమరి ఉంటాయి. ప్రతి ఒక్క క్రోమోజోమ్కి మధ్యలో సెంట్రోమియర్ అనేటటువంటి ఒక నాబ్లాగా ఉన్నటువంటి భాగం ఉంటుంది. దానికి పైన కింద 2 బాహువులు ఉంటాయి. ఆ 2 బాహుల్ని క్రోమాటిడ్లు అంటారు. మళ్ళీ ఈ 2 బాహువులు కూడా నిలువుగా చీలుతాయి, లెంత్ వైజ్గా నిలువుగా చీలుతాయి. ఇప్పుడు ఈ సెంట్రోమియర్ అనే భాగానికి కండెతంతువులు అతుక్కొని ఉంటాయి. ఈ కండెతంతువులు సంకోచం చెందటం వల్ల ఏమవుతుందంటే కణ మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ క్రోమోజోములు ఆ సెంట్రోమియర్ వద్ద విడిపోయి 2 ధ్రువాల వైపుకు చలనాన్ని చూపటం జరుగుతుంది. దీన్ని చలన దశ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 ధ్రువాల వైపు చేరిన తర్వాత మనకి అంత్యదశ అనేది ఉంటుంది. ఈ అంత్యదశలో ధ్రువాల వైపుకు చేరినటువంటి ఆ క్రోమాటిడ్ భాగాలు మళ్ళీ క్రోమోజోములుగా మారి తర్వాత వాటి చుట్టూ కేంద్రకత్వం ఏర్పడి మళ్ళీ ఆ క్రోమోజోములు కాస్త క్రోమాటిన్ వల్లలాగా మారటం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.